మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక క్షేత్రం. ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి సంస్థ. అంటే ఇక్కడ పనిచేసే వారి దగ్గర నుంచి ధర్మకర్తలుగా ఉండేటువంటి వారు కూడా చాలా ధర్మంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే గత 5 సంవత్సరాలు జరిగినటువంటి టీటీడీలో సంస్కరణలు కావచ్చు, లేదంటే కార్యక్రమాలు, లేదంటే అక్కడ జరిగినటువంటి పనులకు సంబంధించి పూర్తిగా అవకతవకలు జరిగాయని చెప్పి కూడా కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు కూడా అందినటువంటి నేపథ్యంలోనే టీటీడీలో ప్రస్తుతానికి విజిలెన్స్ తనిఖీలు కొంత ప్రకంపనలు రేపుతున్నాయి. గడిచినటువంటి 3 రోజులుగా టీటీడీ ముఖ్య విభాగాల్లో ఇంజనీరింగ్ సంబంధించినటువంటి విభాగంలో ప్రత్యేకించి అక్కడ సోదాలైతే నిర్వహిస్తోంది విజిలెన్స్ టీం. అంటే ఎప్పుడూ లేని విధంగా టీటీడీలో స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టడం కొంత చర్చనీయాంశంగా మారుతోంది. అయితే అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి పైన భక్తులే నేరుగా హోమ్ మినిస్టర్తో పాటు అటు డీజీపీకి మరో కొంతమంది కీలక అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే గడిచినటువంటి 5 సంవత్సరాలకు సంబంధించి అటు వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు ఏదైతే దాని తర్వాత జరిగినటువంటి కరుణాకర్ రెడ్డి పాలక మండలికి సంబంధించి భారీగా ఇంజనీరింగ్ విభాగానికి నిధులు కేటాయించారనే దానిపైన కూడా పూర్తిగా అవకతవకలు జరిగాయి దాంట్లో అనేటువంటి ఫిర్యాదులు నేపథ్యంలోనే అక్కడ పూర్తి స్థాయిలో తనిఖీలు అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే దానికి సంబంధించి ఏదైతే గోవిందరాజ స్వామి సత్రాలు నిర్మాణానికి, అదే రకంగా స్విమ్స్లో జరుగుతున్నటువంటి కొన్ని నిర్మాణాలకు సంబంధించి, అంటే అక్కడ నిర్మాణాలు చేపట్టాల్సినటువంటి అవసరం లేకపోయినా కూడా అక్కడ నిర్మాణాలు చేపట్టే విధంగా కూడా నిధులు కేటాయించారనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని దానిపైన కూడా విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తిగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో సగటున సంవత్సరానికి 150 కోట్లు టీటీడీ ఇంజనీరింగ్ విభాగానికి కేటాయించేవారు. అయితే గడిచినటువంటి 5 సంవత్సరాలలో అంటే వైవి సుబ్బారెడ్డి 2 సంవత్సరాలు ఉన్నారు. అదే రకంగా టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి 1 సంవత్సరం పాటు ఉన్నారు. సో వైవి సుబ్బారెడ్డి ఉన్నటువంటి పదవి కాలంలో 1000 కోట్లు కేటాయిస్తే కరుణాకర్ రెడ్డి ఉన్నటువంటి పదవి కాలంలో ఏకంగా 2000 కోట్లకు పైగా ఇంజనీరింగ్ సెక్షన్కి నిధుల కేటాయింపు పైన పూర్తిగా ఆందోళనకి గురి చేస్తుంది, ఆశ్చర్యానికి కూడా గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి గోవిందరాజ సత్రానికి సంబంధించి 600 కోట్లు నిధులు కేటాయిస్తూ అక్కడ నిర్మాణాలు చేపట్టామని చెప్పి కూడా చెప్తున్నారు. దాంతోపాటు కూడా స్విమ్స్కి సంబంధించి దాదాపు 300 కోట్లు నిర్మాణానికి వెచ్చించడం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంటే అక్కడ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ఏమాత్రం లేకపోయినప్పటికీ కూడా అక్కడ నిర్మాణాలు బాగున్నప్పటికీ కూడా మళ్ళీ దాన్ని పునర్నిర్మించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాంతో భాగంగానే ఈ నిధులు కేటాయించారని చెప్పి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. దాంతోపాటు కూడా ఇటీవల మనం చూసాం ఘాట్ రోడ్లో సంబంధించినటువంటి కొన్ని నిర్మాణాలు చేపట్టారు. అదే రకంగా కొండ చర్యలు ఎక్కడైతే విరిగిపడుతున్నాయో ఆ ప్రాంతాల్లో అనవసరమైనటువంటి నిర్మాణాలు చేపట్టారనేటువంటి విషయాలు కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో దానిపైన కూడా విజిలెన్స్ తనిఖీలు అయితే ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నాయి. దాంతోపాటు కూడా టీటీడీకి సంబంధించి కొన్ని కీలక విభాగాల్లో సలహాదారుల్ని కేటాయించడం పట్ల అప్పుడు అందరూ కూడా వ్యతిరేకించారు. వాళ్ళకి లక్షల్లో జీతం ఇవ్వడము, అదే రకంగా టికెట్లు కేటాయించడము, వారికి వాహనాలు, సిబ్బంది కూడా కేటాయించడం పట్ల అప్పుడు చాలామంది కూడా వ్యతిరేకించారు. కాకపోతే వైసీపీ ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకోలేదు, వాళ్ళని కంటిన్యూ చేస్తూనే వచ్చింది. అనేక మంది పార్టీకి సంబంధించినటువంటి నేతలను అక్కడ సలహాదారులుగా ఉంచి వాళ్ళకి లక్షల్లో జీతం ఇవ్వడమే కాకుండా ఇతర సౌకర్యాలు కూడా కల్పించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. సో దీనిపైన అంతా కూడా ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలోనే అటు విజిలెన్స్ తనిఖీలు అయితే జరుగుతున్నాయి. ఇక ముఖ్యంగా చూసుకుంటే ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి టికెట్ల కేటాయింపులకు సంబంధించి, అంటే సాధారణంగా ఎమ్మెల్యేకి సంబంధించి రోజుకి 1 టికెట్ మాత్రమే గతంలో కేటాయించేవారు. అంటే 1 టికెట్ పైన 6 మందిని పంపించే విధంగా కూడా అప్పుడు ప్రాసెస్ అనేది ఉన్నదని చెప్పుకోవచ్చు. అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1 టికెట్ పైన 10 మందిని అనుమతించే విధంగా కూడా అక్కడ చర్యలు ప్రారంభించారు. దాంతోపాటు కూడా మంత్రికి సంబంధించి అంటే 10 నుంచి 15 మందిని రోజుకి వాళ్ళకి టికెట్లు కేటాయించే విధంగా కూడా అక్కడ నిర్ణయాలు తీసుకున్నారు. దాంతోపాటు కూడా టీటీడీ పాలక మండలి సభ్యులుగా ఉన్నటువంటి వారికి ఒక్కొక్కరికి రోజుకి 35 గతంలో ఇచ్చేవారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళకి ఎన్ని కావాలంటే అన్ని టికెట్లు అంటే అన్లిమిటెడ్గా వాళ్ళకి కేటాయిస్తూ కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఇక చైర్మన్ కోటాకి సంబంధించి రోజుకి 150 వరకు టికెట్లు మాత్రమే అప్పుడు ఇచ్చేవారు. కాకపోతే ఈ 5 సంవత్సరాల్లో దాదాపు చైర్మన్కి ఇష్టారాజ్యంగా ఎన్ని కావాలంటే అన్ని టికెట్లు వాళ్ళు తీసుకునే పరిస్థితి అయితే అక్కడ కనిపించింది. దాంతోపాటు కూడా శుభదంకి సంబంధించి ఈ 300 రూపాయల టికెట్లకు సంబంధించి గతంలో 500 వరకు ఇచ్చేవారు. అయితే ఆ 500 కాస్త
లెక్కలేని విధంగా టికెట్ల కేటాయింపులు జరిగాయని చెప్పి కూడా అనేక ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే బ్రేక్ దర్శనానికి సంబంధించి ఇది విఐపి బ్రేక్కి సంబంధించి గతంలో 2000 టికెట్లు మాత్రమే ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అది కాస్త 6000 చేశారు. ఇక 6000 టికెట్లని కేటాయించడం పట్ల అటు విఐపి బ్రేక్ కొనుగోలు చేసినటువంటి భక్తులు కావచ్చు, అక్కడ సరైనటువంటి సమయంలో స్వామివారిని దర్శించుకోలేకుండా పోతున్నారు. అదే రకంగా స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకోలేకుండా పోతున్నారు అనేటువంటి విమర్శలు కూడా వినిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే రకంగా శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి 10,500 రూపాయలు టికెట్లు ధర పెట్టినప్పటికీ కూడా ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకోలేకుండా పోతున్నాం. ఎందుకంటే అక్కడ నిర్ణయించబడేటువంటి సంఖ్య కాకుండా ఎక్కువ మందిని శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టికెట్లు కొనుగోలు చేసి దర్శనానికి అనుమతిస్తున్నారు. సో ఈ రకంగా ఆ నిధులు కూడా దారి మళ్లించే ప్రయత్నం అయితే జరిగిందని చెప్పి విమర్శలు కూడా వినిపించినటువంటి నేపథ్యంలోనే ఆ రకంగా కూడా ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాంతోపాటు కూడా మంత్రులకు సంబంధించి అంటే మనం నేరుగానే చూసాం, మంత్రి రోజాతో పాటు లోకల్గా ఉన్నటువంటి నారాయణ స్వామి డిప్యూటీ సీఎం ఆయన వెనక దాదాపు 20-30 మందిని నేరుగా విఐపి దర్శనానికి తీసుకువెళ్లడము, వారిని టికెట్లు కూడా లేకుండా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితులు అనేకం కూడా కనిపించాయి. సో దానిపైన అంతా కూడా విజిలెన్స్ ఎంక్వైరీ అనేది కొనసాగుతోంది. టీటీడీ అధికారులు ఎవరైతే ఉన్నారో అంటే వీళ్ళకి సపోర్ట్ చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంత అంతర్గతంగా విచారణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే టీటీడీలో ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు ఎంక్వైరీ చేస్తే అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి అవకతవకలు బయటపడవు. కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విజిలెన్స్ ఎంక్వైరీ అనేది ఒకటి వేశారు. దానికి సంబంధించే అక్కడ ఉన్నటువంటి అధికారులు వచ్చి టీటీడీలో జరుగుతున్నటువంటి కార్యకలాపాలపైన ఎంక్వైరీ అనేది చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ 5 సంవత్సరాల్లో ధర్మారెడ్డి ఉన్నటువంటి కాలానికి సంబంధించి ఆయన మొదట్లో అడిషనల్ ఈవోగా వచ్చారు. అడిషనల్ ఈవో నుంచి జవహర్ రెడ్డి ఈవోగా ఉన్నప్పుడు ఆయన్ని తప్పించినటువంటి నేపథ్యంలోనే ఈవోగా ధర్మారెడ్డిగా కొనసాగారు. సో ధర్మారెడ్డి ఉన్నటువంటి పదవి కాలం మొత్తం కూడా ఏ అధికారం ఉన్నప్పటికీ కూడా ఈయనదే పైచేయిగా మారింది. ఈయన తీసుకున్నటువంటి నిర్ణయమే ఫైనల్గా తెలిసింది. కాబట్టి వచ్చేటువంటి విఐపీలకి సంబంధించి కావచ్చు, లేకపోతే అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలకి సంబంధించి కావచ్చు, ప్రతి విషయంలోనూ కూడా ధర్మారెడ్డి హస్తం ఉంది. ధర్మారెడ్డి చెప్పిందే ఫైనల్ అనే విధంగా కూడా నడుచుకున్నారు. కాబట్టి ఆ రకంగా జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రకంగా మొన్న సీఎం చంద్రబాబు హోదాలో తిరుమలకు వచ్చినటువంటి నేపథ్యంలోనే అప్పటి నుంచి ప్రక్షాళన చేస్తుందని చెప్పి ఆయన ప్రకటించినటువంటి సందర్భంగానే విజిలెన్స్ తనిఖీలు అనేది ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. కొత్తగా నియమించినటువంటి ఈవో శ్యామలరావు కూడా ప్రత్యేకించి ఈ ఒక గదులకు సంబంధించి కావచ్చు, లేదంటే భక్తులకు ఇచ్చేటువంటి అన్నప్రసాదాలు, క్యూలైన్లకు సంబంధించి లేదంటే వీటన్నిటిని పైన కూడా ఆయన కూలంకుషంగా అక్కడ చర్చిస్తున్నటువంటి పరిస్థితి, దానిపైన కూడా ఒక నివేదిక ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో ఈ రకంగా అందరూ కూడా టీటీడీకి చెందినటువంటి ఆస్తులకు సంబంధించి పరిరక్షించాలని చెప్పి పెద్ద ఎత్తున కోరుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ ఒక విజిలెన్స్ తనిఖీలు అనేది ప్రస్తుతం ప్రకంపనలు రేపుతున్నాయి. మరోవైపు విశాఖ శారదాపీఠానికి సంబంధించినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ నిర్మాణం అనేది అక్రమంగా జరుగుతుందని చెప్పి అటు జనసేన పార్టీ నేతలు కావచ్చు, లేదంటే ఇతర పీఠాధిపతులు మఠాధిపతులంతా కూడా తిరుమలలో పర్యటించినటువంటి నేపథ్యంలోనే దానిపైన కూడా అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. సో దీని అందరిపైన కూడా విజిలెన్స్ తనిఖీలు అనేది ప్రస్తుతం కొనసాగుతోంది. కాబట్టి విజిలెన్స్ నివేదిక ఏ విధంగా ఇవ్వబోతుంది, అక్కడ వెనుకున్నటువంటి అధికారుల హస్తం ఏ విధంగా ఉంది, అసలు ఎంత మేర అవినీతి జరిగిందనే దానిపైన కూడా ఇప్పటికే ఒక రిపోర్ట్ అనేది తయారు చేసినటువంటి పరిస్థితి టీటీడీలో కనిపిస్తోంది.